ఎలక్షన్లప్పుడు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఇసుక మొత్తం ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు చూస్తున్న ఇసుక పరిస్థితి లేదు. 1, 2, 3 రీచ్ని ప్రకాశం జిల్లాలో పెట్టారు. విజయవాడ నుంచి నెల్లూరు నుంచి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు చూస్తుంటే నెల్లూరు నుంచి తీసుకొచ్చిన బిల్లు 20 టన్నుల బండి సుమారుగా 7,400 రూపాయలు, అంటే సుమారుగా 370 రూపాయలు దాకా పడింది టన్ను. మీరు చెప్పే ప్రకారం ఇసుక ఫ్రీ అన్నారు. ఈ 370 రూపాయలు ఏంటిది? టన్నుకు 370 రూపాయలు నెల్లూరులో మీరు వసూలు చేస్తున్నారంటే మీరు చెప్పిన ప్రకారం మహా అయితే ఒక లారీ లోడ్ చేయడం కోసం జేసీబీ ద్వారా 200 రూపాయలు 300 రూపాయలు అవుతుంది. ఈ 7,400 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు? ప్రజలు మోసం చేయడం కదా. ఇచ్చిన హామీ ఏంది? ఫ్రీ ఇసుక అన్నారు. మహా అయితే జేసీబీలతో లోడింగ్ చేసుకోవాలనుకుంటే ఒక ట్రాక్టర్కి అయితే